స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. తన నమ్ముకున్నటువంటి కాపుల్ని కానీ బీసీలు కానీ పక్కన పెట్టి తన అన్నగారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నగారైనటువంటి నాగేంద్రబాబు గారిని మంత్రివర్గంలోకి తెచ్చుకుంటున్నారు. ఇంతకన్నా స్వార్థం ఏం కావాలి చెప్పండి? ఇంతకన్నా ప్రజాసేవ ఏం కావాలి? చాలా గొప్ప ప్రజాసేవ కదా. అంతకన్నా నేను ఏం కామెంట్ చేయని చెప్పండి? మంచిదే. బాబు కొడుకులు అన్నాదమ్ములు ఆంధ్ర రాష్ట్రం, బాబు కొడుకులు అన్నాదమ్ముల ఆంధ్ర రాష్ట్రం. ఇక చూస్తాం కదా బ్రహ్మాండంగా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది రాజకీయం. ఈ 4 సంవత్సరాలు చూద్దాం ఎంత రచ్చరచ్చ చేస్తారో. ఈ రాష్ట్రాన్ని హామీలు ఎగ్గొడతారు, హామీలు ఏం చెయ్యరు. బంధుప్రీతి, డబ్బులు సంపాదన, రెండో పనే లేదు. అక్కడ లోకేష్ డబ్బులు లెక్కేసుకోవటం, ఇక్కడేమో మన నాదెళ్ల మనోహర్ డబ్బులు లెక్కేసుకోవటం. ఇది తప్ప రెండే పనే లేదు. వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు తీసుకుని రాజకీయాల్ని రచ్చ చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైన రాజకీయాల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా 4 సంవత్సరాలు భరించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. సారీ, ఏదన్నా జమినీ ఎన్నికలు వస్తే